వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఏడీఈ అవినీతి పవర్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా. అంతార్ కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నట్లు అనీషా గుర్తింపు. బినామీ ఇంట్లో 2.18 కోట్లు లభ్యం. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల శాఖలో అనిషా బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. తెలంగాణలో అనిషా తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి. ఎన్పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు, బినామీలకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో అనిషా సోదాల సమయంలో ఇది బయటపడింది. అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజురాబాద్ నగర్ కాగా అతని 2 సోదరులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్ వద్ద ఉన్న సాయి విశ్వనాథ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వాళ్లలో కూడా సోదాలు జరిగాయి. అతడి అక్రమార్జనపై అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీస్తోంది. బ్యాంకులో 77.5 లక్షలు, కారులో 5.5 లక్షలు. అనీషా బృందాలు అంబేద్కర్ స్థిరాస్తులకు సంబంధించిన పలు దస్త్రాలు, నగలు, బ్యాంకు డిపాజిట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన అంతార్ కెమికల్ కంపెనీకి అంబేద్కర్ డైరెక్టర్గా ఉన్నట్లు, దాని నిర్మాణానికి 1 కోటి వరకు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని ఏసీపీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న దస్తాల ప్రకారం మరికొన్ని ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్లో 3 3BHK ఫ్లాట్లు, గచ్చిబౌలి టీఎన్జిఓ కాలనీలో 5 G+5 భవనం, షేర్లింగంపల్లిలో ఫ్లాట్, శంషాబాద్ మండలం నర్కోడలో 1000 గజాల ఫ్లాట్ ల్యాండ్, బ్యాంకులో 75.5 లక్షల నిల్వ, కార్లు, 5.5 లక్షల నగదు, షేర్లలో 36 లక్షల పెట్టుబడులు, 2 కార్లు. ప్రభుత్వ సలహాదారులుగా ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, పలువురు ఐఏఎస్ల బదిలీలు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఎన్వీఎస్ రెడ్డి స్థానంలో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ను మెట్రో రైలు ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం. అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెల్లడి. బసవరాజు ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత. సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చెలామణి అవుతున్న కిషన్జీ సోదరుల మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటన ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తన అభిప్రాయాలను పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజల తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. పిల్లల చేతిలో స్టీరింగ్, కార్లు, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లు. గతేడాది 10.113 కేసులు. ఈ 7-6 నెలల్లో 12,053 కేసులు. రాష్ట్రంలో మైనర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు డ్రైవింగ్ చేస్తున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికే కాకుండా రోడ్లపై ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిగణిస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా చట్టాల వల్ల నిర్లిప్తత రహదారులపై ప్రమాదకర పరిస్థితులు పెంపొందిస్తున్నారు.
రైట్, ఇక మరో న్యూస్. రాజధాని కీలక ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ డిసెంబర్ నాటికి ప్రణాళిక 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని విద్యుత్పై సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. వచ్చే 2.5 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కీలక కోర్ అర్బన్ ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూగర్భ విద్యుత్ లైన్లు విధానంపై పలు ప్రతిపాదనలకు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రైతు బంధు వీరికి విందు. 2,936 ఎకరాల్లో 3,069 మందికి నకిలీ పట్టాలు. ధరణి పోర్టల్లోకి అక్రమంగా ఎంట్రీలు. రైతు బంధు నిధుల స్వాహా. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వేలో వెలుగులోకి. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని నకిలీ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచో వారసత్వంగానూ కొనుగోలు ద్వారానో భూములు పొందవచ్చు. 3,069 మంది యజమానులుగా మారిపోయారు. ఏకంగా 2,036 ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందగా 2019లో వారికి పాస్ పుస్తకాలు జారీ కావడం రెవెన్యూ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్వహించాలని ప్రయోగాత్మకంగా సర్వేలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. తిరుమలగిరి మండలం చింతపాలెం, నెల్లికల్, తిరుమాయిపాలెం తదితర ప్రాంతాలకు సరిహద్దులుగా 1,000 ఎకరాల అటవీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల పలువురు సాగు చేసుకుంటున్నారు. సాగులో లేకున్నా కొందరు తమ పేర్లు రెవెన్యూ రికార్డులో నిక్షిప్తమయ్యేలా చక్రం తిప్పారు. రెవెన్యూ మాతృ రికార్డులో వారి పేర్లు లేకున్నా ఎల్ఆర్యూపీని ఆసరాగా చేసుకొని అక్రమంగా ఆక్రమించుకున్నారు. వారికి 2017కు ముందు అసలు భూములే లేవు. దసరాలో ఎక్కడా కూడా సమాచారం కూడా లేదు. కానీ ఈ దసరాల ప్రణాళిక కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారారు. ధరణి పోర్టల్లోనూ పేరు నమోదు కావడంతో పట్టా పుస్తకాలు పొంది రైతుల రూపమెత్తారు. 2019 నుంచి ప్రభుత్వ సాయాన్ని కోట్లలో కాజేశారు. గాజా సిటీ అగ్నిగుండం. ఒకవైపు బాంబు దాడులు, మరోవైపు భూతల పోరు, నేలమట్టమవుతున్న ఆకాశ హర్యాలు. 69 మంది మృతి. గాజా మంటల్లో కాలిపోతున్న ఇజ్రాయెల్ మంత్రి. ఆయుధాలు వదిలేస్తామంటున్నారు మావోయిస్టులు. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం. సర్కారీ పథకాలకు డిస్కమ్. వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతలన్నీ దాని పరిధిలోకే. రాష్ట్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటు కొత్త డిస్కంలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 2.5 ఏళ్లలో కోర్ అర్బన్ రీజియన్లో భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటు పూర్తి కావాలి. కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి. డిసెంబర్లోగా పూర్తిస్థాయి ప్రణాళికలు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి. నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. నెట్వర్క్ ఆసుపత్రులు మంత్రి దామోదర్ రెడ్డి విజ్ఞప్తి. రాజకీయ దురుద్దేశంతోనే కొందరి కుట్రలని విజ్ఞప్తి. రైట్, ఇక మెట్రో ఎంపీగా సర్ఫరాజ్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి నియామకం. ఆయనకు పట్టణ రవాణా వ్యవస్థ అప్పగించిన సర్కార్. మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్గా శృతి ఓఝా. పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. హెచ్ఎండీగా కమిషనర్గా ఉన్న ఆయనకు ప్రభుత్వం మెట్రో ఎండీగా పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుండి తప్పించి ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింధూర్తో మసూద్ చిన్న కుటుంబం చిన్న భిన్నం. జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ఇలియాస్ అంగీకారం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్. సమీకృత గురుకులాలకు 21,000 కోట్లు. ఉన్నత స్థాయి టెక్నికల్ డిజిటల్ విద్య కోసం మరో 9,000 కోట్ల అవసరం.
ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు మార్గదర్శకాలు జీవో 190 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకే స్థానికతకు సంబంధించిన బదిలీల అనుమతి గరిష్టంగా 3 ఏళ్లు, ఆ తర్వాత పాత స్థానానికే పదోన్నతులు. భాగస్వామ్య మ్యూచువల్ విభాగాల్లో లబ్ధి పొందిన వారికి అవకాశమే లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గం సుగమమైంది. ఇతర జిల్లాలు, జోన్లకు బదిలీలు ఉండి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కలిగించేలా మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సు చేసింది. ఆర్థిక మోసగాళ్ల వలలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రైవేటు సంస్థల్లో కోట్లలో కొందరు బినామీల పేరుతో పెట్టుబడి పెట్టిన అధికారులు తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొల్లగొట్టిన మహిళ. సిపిఎస్లో కేసు నమోదు, మహిళ అరెస్ట్. అన్ని కోట్లు వారికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు. నరేంద్రుడి జైత్రయాత్ర నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. చాయ్వాలా నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. గుజరాత్ సీఎంగా 13 సార్లు, దేశ ప్రధానిగా 11 ఏళ్లు, 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. దేశ రాజకీయంలో ఆయనకు కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేవశక్తిగా, తిరుగులేని కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేషాలు రెచ్చగొడతారని, అనేక తప్పులు నిర్ణయాలు తీసుకుంటారని, దేశాన్ని వెనక్కి నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తారు. ఆయన ఎవరూ కాదు, 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వివరిస్తున్న నరేంద్ర మోడీ గురించి. మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేడు పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ముఖ్య అతిథిగా పాల్గొంటానన్న రాజ్నాథ్. ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి. విద్యుత్ ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్లు, సొంతంగా 10 ఎకరాల్లో రసాయన పరిశ్రమ, బినామీ ఇంట్లో 2.18 కోట్లు స్వాధీనం. అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దందా. ఏసీబీకి చెప్పిన ఇబ్రహీంబాగ్ ఏడీఈ. హైదరాబాద్ శివాలలో విద్యుత్ అధికారులు అక్రమాలు, బినామీ పేర్లతో కాంట్రాక్టులు. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. పట్టు విడుపులుంటేనే పరిష్కారం. సాదా బైనామీలపై నిపుణుల సూచన. చట్టం, నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదు. ఉదారంగా వ్యవహరిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం. అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన. రైతుకు ఇబ్బందికరంగా మారే ఛాన్స్. మళ్లీ కోర్టు కేసులు, ఇతరాత్ర తలనొప్పులకు అవకాశం. దీనిపై సానుకూలంగా ప్రభుత్వం. చుట్టుపక్కల వారిని విచారించి క్రమబద్ధీకరించాక నిబంధనలు చేర్చే యోచన. ప్రత్యేక మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాలంటున్న నిపుణులు. సాదా బైనామా. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల మందికి సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించే ప్రభుత్వం వ్యవహరిస్తుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 కొత్త అంశాలను చేర్పించి సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవం ఉండాలని, సమస్య పరిష్కరించేందుకు ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13B సర్టిఫికేట్ ఇచ్చేందుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాల విచారణ సందర్భంగా కొన్ని వ్యక్తులతో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలని నిబంధన వివరించారు. కొత్త డిస్కంకు గ్రీన్ సిగ్నల్. త్వరలో అన్ని అనుమతులు ఇస్తామన్న సీఎం. ఆర్థికపరమైన అంశాలపై అధ్యయనం చేయాలని యోచన. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష. ఛార్జిషీట్లు వేసిన తర్వాత మళ్లీ దర్యాప్తు ఏంటి?
వివేకా కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మేం ఈ కేసును పర్యవేక్షించడం ఏమిటి? ఈ వాదనలు సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? దాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడు? ఇంకా ఇలా చేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్లు వేసింది. అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరి మీరు సాధించింది ఏంటి? బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోం. సునీతను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిగేలా సిబిఐని ఆదేశించాలన్న వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఛార్జిషీట్ దాఖలైనప్పుడు ఇప్పుడు దరఖాస్తు కోరడం ఏమిటంటూ ఆమెను ప్రస్తావించింది. ఒకదాని వెంట ఒకటి అఫిడవిట్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడని ప్రశ్నించింది. దర్యాప్తు పూర్తయ్యాకే కదా ఛార్జిషీట్లు చేస్తుందని ప్రశ్నించింది. భావ ప్రేక్షణ స్వేచ్ఛపై దాడే. ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతుందన్న సాక్షిపై వరుసగా అక్రమ కేసులు. పత్రికా స్వేచ్ఛపై దాడే. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై క్రిమినల్ కేసులు. మావోయిస్టుల కాల్పుల విరమణ. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేక ప్రభుత్వం కూడా ఈ నెల రోజుల విరమణ పాటించాలని విజ్ఞప్తి ధృవీకరించిన మావోయిస్టులు. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. నాడు ఎగదోసి నేడు ఎగరేసి. ఫార్మాపై కాంగ్రెస్ దగా, ఆర్ఆర్పై కొమ్మిరెడ్డి డోకా. ఆర్ఆర్పై పోయేదా అయ్యేదా? ఫార్మాసిటీ భూములపై నాడు రైతులను రెచ్చగొట్టిన నేతలు అధికారంలోకి వస్తే వారి భూమిని తిరిగి ఇస్తామని హామీ ఇవ్వడమే, భూముల్లో పోలీసులను పహారా పెట్టి ఫెన్సింగ్ కోర్టు అథారిటీతో నోటీసులతో కాంగ్రెస్పై రైతన్నల ఆగ్రహం. కాంగ్రెస్ నేతలు తమతో కోర్టుకు రావాలంటూ డిమాండ్. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డికి తేల్చి చెప్పిన బాధితులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుండి భూముల్ని అన్యాయంగా గుంజుకుంటున్నారని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, మల్రెడ్డి, రంగారెడ్డి, కోదండరెడ్డి పలుమార్లు మా గ్రామాల్లోకి వచ్చి రైతుల్ని రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా భూములపై తిరిగి హక్కు మమ్మల్ని కల్పించి ఆన్లైన్ సేవల్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు అథారిటీ నుండి మాకు నోటీసులు పంపారు. అథారిటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1వ తేదీన కోర్టుకు హాజరవ్వాలని, మీరు కూడా మా రైతులకు అండగా ఉండి మాతో పాటు రావాలని కోరుతున్నాం. ఫార్మాసిటీ బాధిత రైతుల డిమాండ్. ప్రధాన ప్రతినిధి ఆచారం సెప్టెంబర్ 16. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీపై నిత్యం విషం చిమ్మిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, పాదయాత్రలు చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి మీ భూములను మీకు తిరిగి ఇస్తామంటూ హామీలు గుప్పించారు. చివరకు కోర్టుకు సైతం రైతులతో కలిసి వెళ్ళి మీకు అండగా ఉంటామని తెలిపారు. ఆర్ఆర్ఆర్పై కొమ్మిరెడ్డి ధోకా. రీజనల్ రింగ్ రోడ్డు పేరిట పంట భూములను ఎట్లా తీసుకుంటారు? మేము అధికారంలోకి రాగానే RRRను అవుతాం అంటూ నాడు రైతుల్ని రెచ్చగొట్టిన కొమ్మిరెడ్డి ఇప్పుడు అదే ఆర్ఆర్ఆర్ను కొత్త గీతలు గీస్తున్నారు. అయితే అడిగితే రైతులపై పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని నాడు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెప్ప తగిలేసింది. రైతుల భూముల్ని గుంజుకుంటూ ఉల్టా కేసులు పెట్టిస్తుంది అని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. నాడు ఆన్లైన్ మార్పులపై హామీలు, ఆందోళనలు. నేడు స్వయంగా ఆ శాఖ మంత్రిగా ఉన్న ఉలికే లేదు. కనీసం నిర్వాసిత రైతులు కలిసే తీరిక కూడా లేదు. రైతులకు అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించి మంత్రి. ఆర్ఆర్ఐ అయ్యేదా పోయేదా? ఇప్పటి వరకు నువ్వుంటావో నేనుంటానో తెలియదు. ఎన్ని తరాలు, ఎన్ని ప్రభుత్వాలు మారాలనో. నల్గొండలో నేను బైపాస్ రోడ్డు వేయిస్తున్నా. అక్కడ రైతులకు కోటిన్నర ఇస్తున్నా. అప్పటిదాకా నేనుంటే మీకు అట్లనే వస్తాయి పోండ్రి. పుట్టబాక భూబాధితులతో కొమ్మిరెడ్డి వ్యాఖ్యలు. మంత్రి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. సెప్టెంబర్ 16న
RRRపై తాజాగా రాష్ట్ర ఆర్ఆర్ఐ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు నిత్యం ఢిల్లీకి వెళ్లి RRR వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోమటిరెడ్డి కోరుతున్నారు. బాధిత రైతుల పద్ధతి వచ్చేసరికి మాత్రం అది అయ్యేలా లేదు. రైటింగ్గా మరో న్యూస్. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం. సర్కార్ అసమర్థ విధానాలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం. కొట్టుకుపోయి 3 రోజులైనా మృతదేహాలు గుర్తించరా? ఇంతకన్నా అసమర్థత, చేతకానితనం ఇంకొకటి ఉంటుందా? బాధిత కుటుంబాల ఆవేదన కాంగ్రెస్కు కనిపించదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. రీఎంబర్స్మెంట్ 50% ఎగ్గొట్టుడే. కాలేజీలో ఒక కోర్సులో ఎన్ని సీట్లున్నా 240 సీట్లకే ఫీజు రీఎంబర్స్మెంట్. రైట్, ఇక ఇది నమస్తే తెలంగాణ ఒక ఎడిషన్, వెలుగు ఎడిషన్ చూద్దాం. అప్పులు చేసి చదివించడం అన్యాయం చేయొద్దు. గ్రూప్ ర్యాంకర్స్ తల్లిదండ్రుల కంటతడి. కష్టపడి జాబ్ సంపాదిస్తే కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంటి? దాంట్లో ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తు రాజకీయాలు చేయొద్దు. నోటి కాడి కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి. కష్టపడి చదివి ర్యాంకులు సాధించిన తమ పిల్లల భవిష్యత్ రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఒక్కో పోస్టు 3 కోట్లకు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుండటంతో తమ పిల్లలతో పాటు తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కూలీనాలి పనులు చేసుకుని పిల్లలను చదివించడం, చివరికి నోటి కాడికి వచ్చిన ముక్కను ఎత్తుకెళ్తున్నారు. అసలు 3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు. పోస్టులు కొన్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని నిరూపించాలి. వాళ్ళు నిరూపిస్తే మేము చావడానికైనా సిద్ధమని తెలిపారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ర్యాంకర్ పేరెంట్స్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ ఆరోపణలు దిగాయి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు నిలబడితే ఒక అభ్యర్థి గెలిపించినప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారా? రాజకీయ నాయకులు దయచేసి ఆలోచించండి. మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. 10 మంది పరీక్ష రాస్తే 2కే వస్తుంది. మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం కావాలి. అన్యాయంగా ర్యాంకులు రావు, కష్టపడి చదువుకుంటేనే వస్తాయి. మళ్ళీ పరీక్షలు రాయించడం వల్ల అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తారు? మా పిల్లలు ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండిపోవాలా? వాళ్ళ వయసు పెరిగిపోతే సర్వీస్ గడువు కూడా తగ్గిపోతుంది కదా. 3 కోట్ల స్కామ్ అంటున్న వారు దాన్ని నిరూపించాలంటున్నారు గ్రూప్ 1 ర్యాంకర్స్ పేరెంట్స్. కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ, విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్, మంచినీటి సరఫరా, కరెంటు కూడా. సీఎం రేవంత్కు అధికారుల ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదం తర్వాత ముందుకెళ్లాలని సీఎం ఆదేశం. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3గా విభజించి పీపీఏ అలోకేషన్, ఆస్తులు, బకాయిలు, సిబ్బందిని పెంచండి. డిసెంబర్లోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ సమగ్ర ప్రణాళిక 2.5 ఏళ్లలో కోర్స్ అర్బన్ రీజియన్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 3వ డిస్కంలో పరిధిలోకి వ్యవసాయం, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని తీసుకురావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంధన శాఖ అధికారులకు ప్రపోజల్స్ ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో జరిగిన సమావేశంలో కొత్త డిస్కం ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ విధానంపై సీఎంకు అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. ఒక్క మండలంలో 3,000 బోగస్ పట్టాలు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన సర్వేలో అనర్హుల గుర్తింపు. భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో అక్రమాలు వెలుగులోకి. అర్హులైన 4,000 మందిని త్వరలో పట్టాలిస్తాం. మంత్రి పొంగులేటి. అధికారులు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచన.
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో నిర్వహించిన సర్వేలో 3,000 బోగస్ పట్టాలు బయటపడ్డాయి. నీళ్లు ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములను అక్రమంగా అనుభవిస్తున్నా వీళ్లకు గతంలో జారీ చేసిన పట్టాలను రద్దు చేశారు. అర్హులైన 4,000 మందిని త్వరలో కొత్త పట్టాలు ఇస్తామని తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న అదనంగా వసూలు, విద్యార్థుల నుంచి పైసలు గుంజుతున్న కాలేజీలు. ఫీజు రియంబర్స్మెంట్ విధానం మార్చాలని భావిస్తున్న సర్కారు ఇకపై స్టూడెంట్లు పేరెంట్స్ అకౌంట్లోనే జమ చేయాలని యోచన. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాలో జమ. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాలేజీ యాజమాన్యాలకు ప్రతి ఏటా ఫీజు రియంబర్స్మెంట్ కింద కోట్ల రూపాయలు చెల్లిస్తున్న విద్యార్థుల నుండి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు కాలేజీ. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్, అర్ధరాత్రి డెహ్రాడూన్ను ముంచెత్తిన వరద, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు, 15 మంది గల్లంతు, 500 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది. హిమాచల్ ప్రదేశ్లో రాత్రంతా కుండపోత స్తంభించిన రాకపోకలు, భారీగా ట్రాఫిక్ జామ్. ఈ నెలలో లక్షల టన్నుల యూరియా ఇవ్వండి, ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన లోటును భర్తీ చేయండి. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతోనూ భేటీ. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుపై వినతి. రైట్, ఇక ఇది వెలుగు ఎడిషన్ ఒక హెడ్లైన్స్. రైట్, ఇక ఇవి వాటి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజు.